కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. దసరా తర్వాత పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తామని ఇప్పటికే సేనాని ప్రకటించారు. ఇందులో భాగంగా పార్టీ విస్తరణ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో విస్తరణపై ఫోకస్ చేయనున్నారు. పూర్తి వెల్లడించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధున్నారు. రాజ్ కుమార్, ఎంతసేపట్లో ఎమ్మెల్యేలు సేనానితో భేటీ కాబోతున్నారు? ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? సతీష్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఎమ్మెల్యేలందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 3 అంశాల మీద చర్చ జరగనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఏదైతే ఎన్నికల అనంతరం కూడా పూర్తిగా కూడా ఇటు పార్టీ నిర్మాణం పైన కానీ పార్టీకి కానీ ఎక్కువ సమయం కేటాయించలేని పవన్ కళ్యాణ్ అటు ఏదైతే ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శాఖల పురోగతి పైన కూడా పూర్తిగా కూడా దృష్టి సాధించినటువంటి నేపథ్యంలో మరొక వైపు పార్టీని నడపడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి సినిమాలపైన అంటే ఈ 2 అంశాల మీదే పూర్తిగా కూడా దృష్టి పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ సేనతో సేనాని సమావేశాలు విశాఖపట్నం వేదికగా కూడా జరిగినటువంటి సమయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. విజయదశమి అనంతరం నుంచి కూడా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పారు. దీనికి అనుగుణంగానే ఈరోజు అంటే ఇప్పటికే విజయదశమి అనంతరం కూడా ఎమ్మెల్యేలకు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరికీ కూడా పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరుతో పాటు త్రిశూల్ అనేటువంటి ఒక వ్యూహాన్ని సేనతో సేనాని ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇది 3 అంచెలుగా పార్టీని నిర్మాణం చేసేటువంటి ఒక ప్రక్రియను తీసుకురావాలి. ఇది కింది స్థాయి కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి కేడర్ వరకు కూడా దీన్ని అమలు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కనుక చూసుకుంటే త్రిశూల్ అనేది ఒక 3 అంచెలకు సంబంధించి పార్టీ నిర్మాణం పైన జరిగేటువంటి ప్రక్రియగా చూడాలి. ఇది పార్టీకి సంబంధించి మొట్టమొదటిగా కార్యకర్తల బలోపేతంతో పాటు 2 నాయకత్వం, మూడో అంశంగా చూస్తే పార్టీకి సంబంధించి భద్రత మరియు బాధ్యత, ఇట్లా 3 అంశాలకి సంబంధించినటువంటి దానిపైన కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ఎమ్మెల్యేలందరితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరొక వైపు స్థానికంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఇస్తున్నటువంటి ఏదైతే లోకల్ బాడీస్లో కావచ్చు, ఇప్పుడు తీసుకున్నటువంటి కార్పొరేషన్లో కావచ్చు, కొంత జనసేన పార్టీ నాయకులు కేడర్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కన్నా రేపు ఇప్పటికే ప్రత్యేకంగా పార్టీకి సంబంధించి ఒక డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో కూడా కావాల్సినటువంటి సీట్లు అంటే 20% సీట్లు ఏదైతే జనసేన కావాలనుకుంటుందో ఆ సీట్లన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఈసారి తీసుకోవాల్సిన ఎక్కడ కూడా ఈసారి రాజీ పడాల్సి వద్దని లోకల్ కేడర్ అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తీసుకురావడం, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఎమ్మెల్యేలకు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. మరొక వైపు కనుక చూసుకుంటే పార్టీ నిర్మాణం పైన ఈసారి పూర్తి యాక్షన్ ప్లాన్తో ఏదైతే 5 సంవత్సరాలు పార్టీని ఏ విధంగా నిర్మాణం చేయాలనేటువంటి అంశాలపైన కూడా పార్టీతో ఎమ్మెల్యేలందరితో కూడా పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. మరొక వైపు కూటమి నేతల్లో చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవి పూర్తిగా కూడా వీటిపైన స్పందించేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు కూటమి అదేవిధంగా పొత్తు ధర్మం ఉంది కాబట్టి 3 పార్టీలుగా అది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఆ విషయంలో నోరు జారి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ వాటిపైన కూడా అంటే ఈ 3 అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ఎమ్మెల్యేలతో చర్చించబోతున్నారు. ఇప్పటికే దాదాపుగా ఒక్కొక్క ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఆఫీస్కి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి తర్వాత కొంత పార్టీలో నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఆశించినటువంటి స్థాయి పదవులు ఏవి కూడా జనసేన పార్టీకి రావట్లేదని కింది స్థాయి కేడర్ అంతా కూడా నాయకుల పైన అదేవిధంగా పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ ఈసారి పవన్ కళ్యాణ్ సరైనటువంటి విధానంతో ముందుకెళ్లాలి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో కావచ్చు, రేపు ఏ ఎన్నికలు జరిగినా ఇటు నీటిపారుదల సంఘం ఎన్నికలు కావచ్చు, మిగతా ఏ ఎన్నికలు జరిగినా కూడా దాంట్లో సమాన వాటాలన్నీ కూడా జనసేన పార్టీకి తీసుకోవాలి. ఆ సీట్లన్నీ కూడా సమానంగా జనసేనకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన అటు 2 పార్టీల ముందు ఉంచాలనేది జనసేన పార్టీ తరఫున కేడర్ వినిపిస్తున్నటువంటి మాట. దీన్ని అటు 2 పార్టీల ముందు ఉంచాలని పవన్ కళ్యాణ్ ఈసారి నాయకులకు చెప్పనున్నారా? మరి ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మాత్రం త్రిశూల్ అనేటువంటి ఒక వ్యూహం ఏదైతే తీసుకున్నారో దాంతోపాటు మెంబర్షిప్ టు లీడర్షిప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ తీసుకున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క సభ్యత్వం చేసినటువంటి కార్యకర్త దగ్గర నుంచి వారందరినీ కూడా నాయకులుగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమం
జనసేన పార్టీ చేయాలని నిర్ణయించుకుంది. అది విజయదశమి తర్వాత దానికి శ్రీకారం చుడతామని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తర్వాత అంటే ఏదైతే విజయదశమి అయిపోయింది కాబట్టి తర్వాత నుంచే పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ విడుదల చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు సినిమాకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముగిశాయి. అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి అడ్మిషన్ దాదాపుగా 1 సంవత్సరన్నర కాలం గడుస్తుంది కాబట్టి ఇక పార్టీ పైన ఈ కొంతకాలం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు పొత్తు ధర్మంలో ఇంకా జనసేన పార్టీ ఎక్కువ సీట్లు ఆశించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని జాగ్రత్తగా సద్దుమణిగించి లేదంటే కేడర్కు లేదంటే ఇంకెక్కువ సీట్లు ఆశించినా కూడా వాటన్నిటిపైన కూడా అంటే ఏ నియోజకవర్గాలు ఇంకా బలోపేతం చేస్తే జనసేన పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్థానాల్లో ఏ స్థానాల్లో జనసేనకు కేడర్కు అదేవిధంగా నాయకత్వానికి బలం ఎక్కడ ఉంది అనేటువంటి దానిపైన కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టబోతున్నారు. ఇక నుంచి పార్టీ ఏదైతే మానిటరింగ్ చేస్తున్నారో కొత్త పార్టీ కార్యాలయం ప్రారంభించినటువంటి తర్వాత దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తామని చెప్పారు. ఆ సిద్ధం చేసేటువంటి ఈ క్రమంలో మండల స్థాయి కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి కేడర్ వరకు కూడా పవన్ కళ్యాణ్ దాన్ని మానిటర్ చేస్తారని చెప్పారు. దీనికి సపరేట్గా ఒక టీంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి మొత్తానికి ఈ యాక్షన్ ప్లాన్ అంతా కూడా సిద్ధం చేయాలని పార్టీకి ఒక రూట్ మ్యాప్ తీసుకురావాలని ఏదైతే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారో అలాగే రాజ్ కుమార్ అంటే మన సేనతో సేనాని జరిగినప్పుడు విశాఖలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ధైర్యం నింపేలా సేనతో సేనాలో కూడా చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రతి నెల కూడా ఒక జనసేన కార్యకర్త ఇంటికి వెళ్ళి అక్కడ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అది కూడా కార్యరూపంలోకి వస్తుందనుకోవచ్చా త్వరలో? అంటే ఈ సమావేశంలో వాటన్నిటిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఈ నెలలోనే మహిళలతో ప్రత్యేకంగా ఒక వర్క్షాప్ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఈ సేనతో సేనాని సమావేశంలోనే వాటన్నిటికీ కార్యకర్తలతోనూ కేడర్తోనూ మాట్లాడారు. ముఖ్యంగా కనుక చూస్తే మహిళలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు. అది ఈ నెలలో జరగాలని అనుకున్నారు. మరి ఈ నెలలో ఖచ్చితంగా దాన్ని జరపాలని నిర్ణయం తీసుకున్నారు. మరొక వైపు ప్రతి ఒక్క అంటే ఎక్కడికైతే పవన్ కళ్యాణ్ పర్యటిస్తా ఉన్నారో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కేడర్ ఇంట్లోనే బస్ చేయాలని కేడర్ విజ్ఞప్తిని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. మరి ఈ విషయాలన్నింటిలో రేపు ఏదైనా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పర్యటనలు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేడర్ అందరి ముందు కూడా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని బహిర్గతంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటు మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ఒక శిక్షణ తరగతి ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటికి సంబంధించి వేరే మహిళలందరికీ కూడా నెక్స్ట్ కార్యకర్తల ఇంట్లో బస్ చేస్తామని ఏదైతే చెప్పారో రేపు ఏ పర్యటనలు జరిగినా కూడా వాటినన్నింటినీ కూడా అమల్లోకి తీసుకొస్తామన్నారు. దానికి సంబంధించి ఎవరు కూడా కార్యకర్తల ఇంట్లో పవన్ కళ్యాణ్ రావాలని ఆశిస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తానని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఒక ప్లాన్ సిద్ధం చేయాలని కూడా అటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు చెప్పారు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ రేపు ఎక్కడ పర్యటించినా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతాయని తెలుస్తుంది. మరి ఈ రోజు వాటన్నిటికి సంబంధించి అంటే ఏదైతే పార్టీకి సంబంధించి